నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మోసానికి కుట్రలకు మారుపేరు చంద్రబాబు కావలి మేమంతా సిద్ధం సభలో ధ్వజమెత్తిన జగన్ కూటమి గెలుపుతోనే రాష్ట్రంలో సుపరిపాలన 44వ డివిజన్లో ఇంటింటా ఆదిరెడ్డి ఎన్నికల ప్రచారం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ను ముఖ్యమంత్రిని చేయండి అనంతపల్లిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం 18 అంశాలతో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు కోటి శివలింగాల తయారీలో భాగస్వాములు కావాలి భక్తులకు శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి పిలుపు అబద్ధాలు వెన్నుపోటు మోసం కుట్రలు కలిపితే చంద్రబాబు అని ఆయన ఎప్పుడైనా ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు చూపించారా ఆయన పాలనలో గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అంటూ కావలిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు అయ్యా చంద్రబాబు మీ పాలనలో గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను పబ్లిక్గా చూపావా అంటూ ప్రశ్నించారు అంత ధైర్యం దమ్ము ఉందా చూపవుగాక చూపవు ఎందుకంటే చేసిన మంచేమీ లేదు బాబును నమ్మితే పులినోట్లో తల పెట్టినట్లేనని వ్యాఖ్యానించారు తోడేళ్లు మోసగాళ్ల బ్యాచ్ మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి ఇవి రాష్ట్ర భవిష్యత్ పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు మీ ఓటు మీ 5 ఏళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది 99% హామీలు అమలు చేసి మీ ముందుకు ధైర్యంగా వచ్చానని తెలిపారు పారదర్శక పాలన ద్వారా ప్రజల ఇంటికే సంక్షేమాన్ని చేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ప్రతి పథకాన్ని ఇంటికే అందించేందుకు శ్రీకారం చుట్టి ప్రజల క్షేమాన్ని కాంక్షించామన్నారు మీ ఇంట మీకు మేలు జరిగుంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశాను అని చెప్పే ధైర్యము నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పడం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా ఇంకో ప్రశ్న కూడా అడిగా నిజంగా మీ మార్కంటూ గ్రామంలో కానీ పేదల గుండెల్లో కానీ సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా మీ అందరి ముందు అడిగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇవ్వడుగాక ఇవ్వడు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక 44వ డివిజన్లో సోమవారం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం జవ్వాది మురళి పర్యవేక్షణలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి వచ్చే జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు జగన్ పాలన అంతా మాయేనని అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు భృతి కింద 3,000 రూపాయలు అందించాలన్న సంకల్పంతో నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారన్నారు నగర ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య రాజమండ్రి కోసం హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇవన్నీ జరగాలంటే సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు స్థానిక టీడీపీ నాయకులు పాలవలస బ్రహ్మాజీ వంజరపు శంకర్ సత్యబాబు శ్యామ్ పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గం అనంతపల్లిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రజలు వారికి హారతులు పట్టి స్వాగతించారు
ఇంటింటికి వెళ్లి 2 అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మళ్లీ జగనన్నను సీఎం చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అభ్యర్థులు వస్తున్నారని తెలిసి ముందస్తుగానే స్థానికులు ఇంటి ముంగిటకు వచ్చి సాదరంగా స్వాగతం చెప్పారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా తాము జగనన్నకే ఓటేస్తామని పలువురు చెప్పడం ప్రత్యేకత సంతరించుకుంది. తానేటి గూడూరు మాట్లాడుతూ సీఎం జగన్ పారదర్శకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులందరూ ఖచ్చితంగా వైసీపీని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల సంక్షేమాన్ని బాధ్యతగా చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని, ప్రతి ఇంట్లోనూ 2 నుంచి 3 పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా వైసీపీ ప్రభుత్వం నగదు జమ చేసిందన్నారు. మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్న వెన్నెముక లేని పాలక ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నట్లు నేషనలిస్టు జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎన్జేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల మురళీకృష్ణకు నియామక పత్రం అందించారు. ఉత్సాహవంతుడు, అభ్యుదయ భావాలు కలిగిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందన్నారు. సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజా శ్రేయస్సు తదితర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని 18 అంశాలతో సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 30 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాలు ఓట్ల కోసం అలవికాని ఉచిత హామీలను ఇస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్నాల సాయి కుమార్, అధికార ప్రతినిధి పి శ్రీనివాసాచారి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కొమ్మోజు రమేష్, సభ్యులు చిట్టూరి సత్యనారాయణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు మరి సమీపిస్తున్న వేళ మేము కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధం అయ్యాము. అలాగే ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మేము నిర్ణయించుకున్నాం. అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో కూడా మేము పోటీ చేసేందుకు మేము మా పార్టీ సంకల్పించింది. ఈ సందర్భంగా మరి ఈ రోజు కార్యక్రమం మా పార్టీ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో ఏదుందో దానిని మేము విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ చారిత్రాత్మక రాజమండ్రి రాజమహేంద్రవరంలో మేము మరి చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు గత 20 రోజులుగా చేపట్టిన అనంత సంఖ్యాక పార్థివ శివలింగాల తయారీలో భాగంగా ఇప్పటికే 4 లక్షలు పూర్తయ్యాయని సమితి ప్రతినిధులు ముసునూరి అయ్యప్ప, వెంట్రాప్రగడ ఆదినారాయణమూర్తి, డాక్టర్ ఎంవికే మూర్తి చెప్పారు. లలితానగర్ మురళీకృష్ణ మందిరం వద్ద భక్తులు తీర్చిదిద్దుతున్న పార్థివ శివలింగాల వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన ప్రతి రూపాయి వారే తినాలంటే పార్థివ శివలింగాల తయారీలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వీటిని తయారు చేసిన వారికి పుణ్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అయ్యప్ప మాట్లాడుతూ 20 రోజుల్లో 4 లక్షల శివలింగాలు పూర్తయ్యాయని, త్వరలో 10 లక్షలు పూర్తి చేస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా భక్తులు వీటిని తయారు చేస్తున్నారని చెప్పారు. ఆ శివుడి అనుగ్రహం కోసం భక్తులు వీటి తయారీలో పాల్గొనాలని అయ్యప్ప కోరారు. వెంట్రాప్రగడ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ 1 కోటి శివలింగాలు పూర్తయ్యాక వాటికి అభిషేకం చేసి పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోట ఫణికుమార్, పుష్పలత, మల్లిక తదితరులు పాల్గొన్నారు. మేము ఒక ప్రాజెక్ట్, అంటే ఇది ప్రాజెక్ట్ అనకూడదు, ఒక మంచి కార్యక్రమం మొదలెట్టాం రాజమండ్రిలో. అయ్యప్ప, మీకు అయ్యప్ప గురించి చెప్పక్కర్లేదు, అలాగే మూర్తి గారి గురించి చెప్పక్కర్లేదు. అందరూ ఏంటంటే ఎప్పటి నుంచో రాజమండ్రిలో అద్భుతమైన యాగాలు చేస్తున్నారు. రాజమండ్రిలో 1 రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా జనం బాగుండాలి, ప్రజలు బాగుండాలి ఉద్దేశంతో ఎన్నో యాగాలు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నారు. అందులో భాగంగా మనం రాజమండ్రిలో శివలింగాలు తయారు చేసి, అంటే ఎన్ని శివలింగాలు అంటే 1 కోటి శివలింగాలు తయారు చేసి మనం ఇవ్వాలనేది ఒక అద్భుతమైన కార్యక్రమం మొదలెట్టాం. దానికి విధానం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మట్టి, ఇదిగో ఇలా నల్లమట్టి ఉంటుందండి, తర్వాత ఇలా మోల్డ్ ఉంటుంది. వచ్చిన ప్రతి వాళ్ళు నల్లమట్టిని ఇలా వండకం చేసి ఈ మోల్డ్లో పెట్టినట్టయితే ఇలా శివలింగం తయారవుతుంది. ఇలా 1 కోటి శివలింగాలు తయారు చేసే ఉద్దేశంలో ఈ రోజున ఈ ఒక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం పెట్టిన పేరు అంటే భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధారంగా, సేవా ట్రస్ట్ ఆధారంగా చేస్తుంది. అంత సంఖ్య ఓం నమః శివాయ అండి. ఈ కోటి శివలింగాల కార్యక్రమం ప్రారంభమై ఈ రోజుకి 20 రోజులు పూర్తయింది. ఇప్పటికి 4 లక్షల లింగాలు పూర్తయింది చేయడం. అప్పటికి ఇంకా ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో ఇంక 20 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇంకా మేము ఇంచుమించుకి ఈ 20 రోజులు మొత్తం మీద 10 లక్షలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాము.
మొత్తం ఇలా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా మేము చాలామంది కూడా ఈ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయమని. అలాగే కొంతమంది ఈ కార్యక్రమాన్ని ప్రధాన కర్తలు ఎవరంటే కొంతమంది విదేశాల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. అన్ని నదుల్లో కూడా ఈ పార్థివ శివలింగాలన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా. అది ఎక్కడ ఏమిటనేది వివరాలు కూడా మీకు త్వరలోనే వెల్లడిస్తాము. కోటి శివలింగాలు కార్యక్రమానికి కంప్లీట్ చేయించిన తర్వాత వీటికి అభిషేకాలు చేయాలని నిర్ణయం జరిగిందండి. ఈ అన్నిటిని ఆ బాక్సుల ద్వారా మేము పుణ్యనదుల్లో పంపించి ఇక్కడ ఊరేగింపు ద్వారా అయిన తర్వాత ఆ బాక్సుల ద్వారా చేయించి ప్యాక్ చేయించుకుని పంపించడం జరుగుతుందండి. ఇప్పటికి అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఒక 20 రోజులైందండి. మొదటగా నెమ్మదిగా వస్తూ ఇప్పుడు జనసందం బాగా ఎక్కువయ్యారు. అందరి సౌకర్యార్థం మేము ఇక్కడ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుందండి. అలాగే కొన్ని సెంటర్లను కూడా మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము. దానికి ఇక్కడ క్వాతేరు కొంతమూరులో కూడా మేము ప్రజల సౌకర్యార్థం అక్కడ కూడా పెట్టాలనుకున్నాము. ఓవరాల్గా మా ముఖ్య ఉద్దేశం కోటిలింగాలు పూర్తి చేయాలి రాజమండ్రి చుట్టుపక్కల నుంచి అని మా ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని దేవుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. పూర్వకాలంలో మహిళలదే ఆధిపత్యమని కంచి పరమాచార్య మహావిశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గుళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. సాధ్వి సాధికారిక సంస్థ ప్రారంభోత్సవం రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ భవనంలో వ్యవస్థాపకురాలు ద్రోణంరాజు కాత్యాయని అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలపై దాడులు జరుగుతున్న కారణంగా మహిళా ఆధిపత్యం తగ్గిందే తప్ప భారతదేశంలో మహిళల ఆధిపత్యమే ఉండేదన్నారు. సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విజ్ఞాన విద్య తమ విశ్వవిద్యాలయంలో బోధిస్తామన్నారు. శతావధాని తాత సందీప్ శర్మ మాట్లాడుతూ ముందుగానే ఉగాది తెస్తూ సాధ్వి సంస్థ వచ్చిందన్నారు. జిఎస్ఎల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గని భాస్కర్ రావు సంస్థ ఉన్నతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కవి పండితులు ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమహేంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి పండితులు, ప్రభల సుబ్రహ్మణ్యం, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు, సీనియర్ పాత్రికేయులు మాదిరాజు శ్రీనివాస్ తదితరులు వేదికను అలంకరించి ప్రసంగించారు. నాట్యమాచార్యులు పసుమర్తి శ్రీనివాస్, మృదంగ విద్వాంసులు కమలాకర యోగీష్, వేలూరి తులసీలకు సత్కారాలు నిర్వహించారు. పిఆర్ఓ ఎర్రాప్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా గొప్ప ఉత్సవం లేకపోతే గొప్ప మహాపురుషులు జన్మించడానికి ముందుగానే వాతావరణం అంతా పరిశుభ్రం అయిపోతుంది. తర్వాత ఎలాగో ఉత్సవాలు అవన్నీ జరుగుతాయి, కానీ ముందుగానే దానికి పీఠీకరించినట్లుగా వాతావరణం తనంతట తానే మారిపోతుంది అని చెప్పి కవులు వర్ణిస్తూ ఉంటారు. రామాయణంలోనూ రాముడి జన్మకి ముందుగానే, అలాగే పార్వతీ అమ్మవారు లోకమాత పార్వతీ దేవి జన్మించడానికి ఆ రోజు ఎలాగుందంటే ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా ఉందని చెప్పి ప్రసన్నదిక్ వాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణం స్థావర జంగమానం సుఖాయ తజ్జన్మదినం బభూవ అని కాళిదాసు చెప్తారు. అంటే జగన్మాత ఆవిర్భవిస్తోంది. ఆవిర్భవించడానికి ముందు దిక్కులన్నీ ఎంత ప్రసన్నంగా ఉన్నాయి, గాలి ఎంత స్వచ్ఛమైన గాలి వస్తుంది, అందులో కాలుష్యం లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఏమీ లేదు. అలాగే పుష్పవృష్టి కురిసింది, ఇలాగా వర్ణన జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ఈ రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని కనుక ఇక్కడ అన్ని ముందుగానే తొందరపడే కూర్చున్నట్టుగా అన్ని పండుగలు కూడా తొందరపడి వచ్చేస్తున్నాయి. వాటంతట అవి మేము ముందుగా రాజమండ్రి నుంచే ప్రారంభం అవుతాము అన్నట్లుగానే అవి ముందుగా ఇక్కడికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ అందరినీ పలకరించి పండితుల ప్రశంసలు పొంది సహృదయుల మన్ననలు పొంది తర్వాత వేరే చోటకి వెళ్దాం అన్నట్లుగానే ఇక్కడికి వచ్చేసినట్టుగా ఉంది. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్, సామాజిక న్యాయం కోరిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను పుణికిపుచ్చుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు. ఇజ్రాయెల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత గల హోంశాఖను దళిత మహిళకు ఇచ్చిన ఘనత ఒక సామాన్య కూలీ
నందిగం సురేష్ని పార్లమెంటుకు పంపించిన ఘనత జగన్కే దక్కుతుందని ప్రస్తావించారు. రాజా మాట్లాడుతూ పెత్తందారీ విధానం మాదిరిగా ఎవరి దగ్గరకు వెళ్లి దేహి అని అడగకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ఇంటికే అందిస్తున్న జగన్ ఆదర్శ పాలన కొనసాగాలంటే మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. గణేష్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసే పార్టీ వైసీపీ అని, దళితులకు సముచిత గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అన్నారు. సీతానగరంలో శిరోముండనం కేసులో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, తనకు ఒక వ్యక్తికి జరిగిన సంభాషణ ఫలితంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధితుడు ప్రసాద్ ప్రకటించాడు. పార్టీ పట్ల అభిమానంతో మన యొక్క పిలుపు మేరకు ముందుకొచ్చి ఈవేళ సీతానగరం మండలంలో ఒక ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నటువంటి మన జోష్నమ్మ ఏ సామాజిక వర్గానికి వ్యక్తి అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈవేళ మన పక్కనే ఉన్నాడు మన సత్యనారాయణ అన్న. సత్యనారాయణ అన్న కూడా ఈవేళ తగినట్టు అడిగిస్తూ దానికి కూడా మాకు నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది, ఒక చోటే ఉండేటువంటి కమిట్మెంట్ మా దగ్గర ఉంది. పట్టుమని 2 ఎన్నికలు కూడా లేని ఒక పార్టీలో ఉండలేని వ్యక్తులు వీళ్ళంతా. కేవలం డబ్బు ఉంది, ఈ డబ్బుని ఎరగా చూపించి నమ్ముకున్న కులాన్ని అమ్మేద్దాం అని చెప్పి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిత్వాలు. ఇటువంటి వ్యక్తుల్ని నమ్మద్దు. మన పక్కన ఉండేటటువంటి వ్యక్తులకు కూడా చెప్పండి, ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దు అని చెప్పి తెలియజేయండి అని చెప్పి మీ అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ నెల రోజులు మీరందరూ పార్టీకి పనిచేయండి. వచ్చే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత మా ప్రతిష్టంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ జీవితం దళితులకు అంకితం. పుట్టడో ఏ కులంలో పుట్టినా నేను చచ్చేందరూ కూడా చెప్తా ఉన్నా నాన్న, మీ దళితుల కోసం ఈ ప్రాణాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా తర్వాత ఒక దళితులకి, అందులోనూ దళిత మహిళలకి హోంమంత్రి పదవి ఇచ్చి మరి ఎంతో చక్కనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక సామాన్యుడు వ్యక్తి వ్యవసాయ కూలీని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ కు పంపించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ వ్యక్తి శ్రీ నందిగం సురేష్ గారు అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం. మరి దళితుల్లో ఉన్నటువంటి మాల మోదుగులు 59 కులాలనే కూడా గౌరవిస్తూ వారందరినీ కూడా సమానంగా అభిమానంగా చూసే వ్యక్తి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో దళితుల కోసం గాని, దళితుల యొక్క పిల్లల కోసం గాని, వాళ్ళ క్షేమం కోసం గాని, వాళ్ళ శ్రేయమనస్సు కోసం గాని ఆలోచించిన నాయకుడు గతంలో ఎప్పుడైనా ఉన్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్లయ్యపేట రాజమహేంద్రవరం రూరల్ క్లబ్ను జోనల్ చైర్మన్ చంద్రగుప్తా విజిట్ చేశారు. క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ ఘనంగా స్వాగతం పలికి సూర్యనారాయణమూర్తి నివాసానికి తోడుకొని వెళ్లారు. ఆర్యాపురం సత్యనారాయణమూర్తి ఆలయం దర్శనం, విఘ్నేశ్వర పూజ చేయించి అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామికి అర్చన చేయించి స్వామివారి శేషవస్త్రాన్ని ధరింపజేసి స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడ వాసవి క్లబ్ సభ్యులతో జోనల్ చైర్మన్ సమావేశం నిర్వహించి క్లబ్ కార్యకలాపాలపై దిశానిర్దేశం చేశారు. ఒక పేద వికలాంగురాలికి, పేద మహిళలకు బియ్యం బస్తాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుగంచిప్రోలుకు చెందిన ఆర్యవైశ్యుడు కరెంటు టవర్ లైన్ తీగలు తగిలి 2 చేతులు కోల్పోయాడని, అతనికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. సభ్యుల దగ్గర నుంచి కొంత విరాళాలు సేకరించి ఆయనకు ఇవ్వడం జరిగింది. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణకి సభ్యులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయించారు. మన అందరం సమిష్టిగా ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఇండియాలో చాలా సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడెక్కడో స్థాపించబడి మన ఇండియాలోకి వచ్చినాయి. కానీ మన ఈ వాసవి సంస్థ అనేది మన ఇండియాలో హైదరాబాద్లో స్థాపించి ఇతర దేశాలకి పాకింది. ఇప్పుడు మొత్తంగా మనం 6 దేశాల్లో 2000 క్లబ్బులతో 1,00,000 మంది సభ్యులతో మన సంస్థ ప్రస్తుతం నడుస్తుందండి. ఈ 1,00,000 మంది సభ్యులు సంవత్సరం అంతా కూడా అనేక రకాల సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఈ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు మాత్రం ఆర్యవైశ్యులు, కానీ ఈ సర్వీస్ ఇచ్చేది
కుల మతాలకు అతీతంగా ఎవరికైతే అవసరం ఉందో అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడం అనేదే మన సంస్థ ముఖ్య లక్ష్యం. మన సంస్థలో చాలా కార్యక్రమాలు చేస్తారండి. మనకి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని ఇస్తారండి. ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే మనం ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయవలసిన కార్యక్రమాలు అనేది లిస్ట్ ఒకటి వాసవి ఇంటర్నేషనల్ నుంచి వస్తుంది. ప్రతి నెలలోని ఏ రోజు ఏం చేయాలనేది సంవత్సరం మొదట్లోనే మనకు ఒక క్యాలెండర్ పంపిస్తారు. ఆ క్యాలెండర్ మీ పిఎస్టీల దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం ప్రతిరోజు ఆ క్యాలెండర్ చూసుకుని ఆ ఈవెంట్లన్నీ చేయవలసిందిగా జెడ్సీ గారు ఆయన నేను ప్రోత్సహించుకుంటూ మీతో చేయించుకోవాల్సిన పని మాదనమాట. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగన్ నియంత పాలన అరాచక శక్తుల అడ్డాగా మారిందని, దీనికి పరిష్కారం ఓటు ద్వారా సాధించుకోవచ్చని, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో రాష్ట్రంలో కూడా కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని, ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుతో ఆ కళ సాకారమవుతుందన్నారు. ఎన్డీఏ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 3 పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే ఎన్డీఏ మిత్రపక్షాల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ కాశీరాజు, కృష్ణ భగవాన్, మార్ని వాసుదేవరావు, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, పిన్నింటి ఏకబాబు, ఆకుల శ్రీధర్, యానాపు యేసు, సప్ప చిన్నారావు, నారాయణగౌడ్, ఎం ప్రసాద్, మత్సేటి ప్రసాద్, ఎలుగుబంటి ప్రసాద్, ఎన్వీబీఎన్ ఆచారి, నాగులపల్లి వీరబాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడం నా పాత్ర చాలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంటుంది, చంద్రబాబు గారికి అవసరం ఉంటుంది, జాతికి అవసరం ఉంటుంది. ఇవాళ మన సమస్యలు చాలా ఉంటాయి. మా ఏరియాలో మాది సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, రూరల్ గ్రామాలు, పెద్ద గ్రామాలు, ఒక్కోటి 36,000, 18,000, 23,000 జనాభా కలిగిన గ్రామాలు ఉన్నాయి. అవసరం ఆనాడు మేము ఉచిత కరెంట్ ఇప్పించాం, కరెంటు బాకీలు మాఫీ చేయించాం, అనేక పరికరాలు వాళ్ళకి అందేలాగా చేసాం, గవర్నమెంట్ బోర్ వేసుకునే అవకాశం కల్పించాము, అలాగే సోలార్ పవర్ ఇచ్చాం. ఇవాళ వాళ్ళని కాపాడాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అభివృద్ధి చేసిన అవసరం ఉంది. ఒక టూరిస్ట్ కేంద్రంగా గతంలో ప్రయత్నం చేశాం. గౌడేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని టెంపుల్ టూరిజం లాగానే ఒక నర్సరీస్ టూరిజం కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. దాన్ని మీరు సాధించగలని నమ్మకం నాకుంది. ప్రణాళిక తర్వాత వేద్దాం. ప్రధానమైన సమస్య మాకు డ్రైనేజ్ సమస్య. రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న నీరంతా కూడా గోదావరిలో కాలుష్యం అవుతాం. గంగా ప్రక్షాళన లాగానే భారీ ఎత్తున ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. మొత్తం మురుగునీరంతా కూడా రాజమండ్రి చుట్టుపక్కల మురుగునీరంతా కూడా నల్లా ఛానల్ ద్వారా ధవళేశ్వర సాయిబాబా గుడి దగ్గర ఈస్టర్న్ డెల్టాలో కలుస్తూ ఉంది. రాజమండ్రిలో రేవుల దగ్గర అంతా మురుగంతా కలుస్తూ ఉంది. గతం నుంచి చేసాం. నాన్నగారు ఇచ్చాడు, చంద్రబాబు గారికి కొన్ని స్కీములు చేసిన సరిపోవడం. దాదాపు 80 MLD మురుగునీటిని శుద్ధి చేసి పంపిస్తే కానీ ఇది సాధ్యం కాదు. ఆయన అంటారు ఆవిడ బయట నుండి వచ్చింది, ఆవిడకి భౌగోళిక పరంగా కూడా రాజమహేంద్రవరం గురించి తెలియదని. నేర్చుకుంటాం, తెలియకపోతే నేర్చుకుంటాం. కానీ మీలాగా ఇంతటి ఉన్నతమైనటువంటి రాజమహేంద్రవరం యొక్క ప్రతిష్టని ఈ విధంగా దిగజార్చేటువంటి మనసు మాత్రం మాకు లేదు అంటే ఇవాళ తనఖా పెట్టడానికి కేవలం ప్రభుత్వ భూములు, ఆస్తులు కాదు కదా, మనం పవిత్రంగా భావించేటువంటి సెక్రటేరియట్ ని సైతం ఇవాళ తనఖా పెట్టి మరి ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుందంటే ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. సుపరిపాలనని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయడానికి మనం వినియోగించుకునేటువంటి సెక్రటేరియట్ ని వాళ్ళ తనఖా పెట్టారంటే అంతకంటే శోచనీయం ఇంకో విషయం ఇంకోటి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నాను. జీవితాన్ని వాళ్ళు గర్వంగా పడ్డారు. ఇవాళ జేసీబీలు తీసుకుని వెళ్ళి నది గర్భంలో నుండి మట్టి తవ్వేస్తున్నారు. ఇంతకు ముందు బోట్స్మెన్ సొసైటీ మాధ్యమంగా ఆ నది మధ్యలోకి వెళ్ళి అక్కడ నీళ్ళల్లోకి దిగి అక్కడ ఇసుకని బయటకు తీసుకొచ్చేటువంటి బోట్స్మెన్ ఉంటే ఇవాళ వారి పొట్ట కూడా కొట్టి జేసీబీలతో ఇవాళ నది గర్భంలో ఇసుక తవ్వుతున్నారంటే ఇది న్యాయమా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది.
నగరంలోని 39వ డివిజన్లో తెలుగుదేశం జనసేన పార్టీల నుండి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉల్లూరి రాజు ఆయన స్నేహ బృందం నేతృత్వంలో సుమారు 200 మందికి పైగా వైసీపీలో చేరారు. వీరందరికీ ఎంపీ భరత్ రామ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మహాయజ్ఞంలా కొనసాగుతుందన్నారు. అభివృద్ధి శరవేగంతో పరుగులు పెడుతుందన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ అభివృద్ధి సంక్షేమం ఆగకుండా కొనసాగాలంటే వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. టీడీపీ చంద్రబాబు ఓట్ల కోసం ప్రజల వద్ద పచ్చి అబద్దాలు బూటకపు హామీలు గుప్పిస్తారని, వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా తానే చంద్రబాబుకు చెప్పి ఆపివేయించానని, రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త గొప్పగా చెప్పాడని, సమయానికి పెన్షన్లు అందక రాష్ట్రంలో 39 మంది అవ్వాతాతలు మరణించారన్నారు. వారి మరణానికి టీడీపీయే కారణమని అన్నారు. అందుకు తగిన మూల్యం తప్పక టీడీపీ చెల్లించుకోక తప్పదన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మన మార్గాన్ని భరతరామ్ గారు ప్రతి కార్యకర్త కూడా రేపు డోర్ టు డోర్ ప్రచారం షాపింగ్ మాల్స్కి వెళ్ళాను ఓట్లు అడగడానికి. ఊరు మారిందా లేదా, కేఎల్ఎం, కంకటాల, అలా కళా మందిర్, ఇలా రకరకాల షాపింగ్ మాల్స్కి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, గతంలో మేము ఆదివారాలు పెద్దగా వ్యాపారం ఉండేది కాదండి, మీరు ఇంత డెవలప్మెంట్ చేస్తే పక్క ఊర్ల నుంచి జనం వచ్చేస్తున్నారు అన్ని చూడడానికి, దాంతోపాటు మాకు కూడా వ్యాపారాలు పెరిగిపోయినాయి. ఆదివారం మా ఓనర్ గారు ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం, ఆదివారం అంటే మిగతా రోజులు సెలవు తీసుకోండి, ఆదివారం మటుకి సెలవు ఇచ్చేది లేదని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ రాజమండ్రిలో వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా చిరు వ్యాపారాలు, అమ్మా చిరు వ్యాపారాలు ప్రతి చోట కూడా చూస్తే ఇదే రోడ్లో మనకి వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు వెళ్ళే రోడ్డు గుర్తుందమ్మా? ఆ రోడ్డు తెలుసా తెలీదా? ఎక్కడ వై జంక్షన్ అంటే ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, సెంట్రల్ జైల్ రోడ్డు, బండగా చెప్పాలంటే సెంట్రల్ జైల్ రోడ్డు. సెంట్రల్ జైల్ రోడ్డు ఈ టైంకి 9ంటికి 5 ఏళ్ల క్రితం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 9ంటికి సెంట్రల్ జైల్ రోడ్డుకి వెళ్ళాలంటే భయపడేవారు. ఎందుకంటే చిమ్మ చీకటి, ఎక్కడి నుంచి ఏ దొంగోడు సెంట్రల్ జైలు నుంచి దూకొచ్చేస్తాడో కూడా తెలియదు, అలా భయపడేవారు. ఇవాళ రాత్రి అర్ధరాత్రి 12ంటికి కుర్రోళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ కేకులు పట్టుకుని వెళ్తున్నారు. ఇళ్ల స్థలాలు రాలేదో ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా మాట ఇస్తా ఉన్నా, ఇళ్ల స్థలాలు ఎవరికైతే రాలేదో నేను రేపు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని మాట ఇస్తాను. ఎవరికైతే మొన్న ఇళ్ల స్థలాలు ఇచ్చామో వాళ్ళకి ఇల్లులు కట్టించే బాధ్యత 2 సంవత్సరాల్లో మీకు అందరికీ కూడా ఇల్లులు కట్టిపించి మీ చేత గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకున్నాం. మీ సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తాము, అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. రాజమండ్రి ఇప్పుడు దాకా పైపైన మొత్తం జంక్షన్లు అన్ని అందంగా చేశాను. ఇప్పుడు లోపలికి వస్తాం, క్షేత్రస్థాయిలోకి వస్తాం. ప్రతి రోడ్డు, ప్రతి డ్రైన్, మీ ఇంటికి ఏ సమస్యలు ఉన్నాయి రోజు గుడ్ మార్నింగ్ రాజమండ్రి చేస్తాము. ప్రతి రోజు కూడా రాజన్న రచ్చబండ పెట్టి ప్రతి సమస్య కూడా తీర్చే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, ఇవాళ నేను అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, మీ అందరి ఓటు కూడా అభివృద్ధికి వేయండి, మీ అందరి ఓటు కూడా అభివృద్ధికి వేయండి. ఖచ్చితంగా అన్ని రకాలుగా మంచి చేస్తాము. ప్రతి ఇంటింటికి కూడా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా, ప్రతి ఇంటింటికి కూడా 24 గంటల పాటు మంచినీళ్ళు కూడా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగించడంపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక జవహర్లాల్ రోడ్ సమీపంలో ఉన్న హ్యాపీ స్ట్రీట్లో స్వీప్ కార్యక్రమం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. హ్యాపీ స్ట్రీట్లో ఉల్లాసంగా గడపడానికి వచ్చిన యువత స్వీప్ కార్యక్రమంలో పాల్గొనడం, ఓటు హక్కును వినియోగించుకుందామని పిలుపునివ్వడం జరిగింది. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ట్రైనీ ఎస్డీసీ సువర్ణ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ వరకు ఓటర్గా నమోదయ్యే ప్రతి ఒక్క యువతకి మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లభిస్తుందని తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసానికి కుట్రలకు మారుపేరు చంద్రబాబు, కావలి మేమంతా సిద్ధం సభలో ధ్వజమెత్తిన జగన్. కూటమి గెలుపుతోనే రాష్ట్రంలో సుపరిపాలన, 44వ డివిజన్లో ఇంటింటా ఆదిరెడ్డి ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్ను ముఖ్యమంత్రిని చేయండి, అనంతపల్లిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం. 18 అంశాలతో నేషనలిస్ట్ జనశక్తి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు. కోటి శివలింగాల తయారీలో భాగస్వాములు కావాలి, భక్తులకు శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.